హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 2 షేర్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 2 షేర్స్ కూడా మనకి బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. బాటమ్ అవుట్ అంటే ఏంటంటే బాగా కింద పడిపోయి ఉన్నాయన్నమాట. సో వన్స్ కనుక వీటిలో మూమెంటం వచ్చి పైకి వెళ్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి ఇస్తాయి. సో ఆ 2 షేర్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 2 షేర్స్ ఆల్రెడీ బాగా లో లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఈ టైమ్స్లో మనం కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినట్టయితే కనుక లాంగ్ టర్మ్కి మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో నేను రీసెంట్గా కూడా చెప్పాను, డీమార్ట్ షేర్ అనేది బై చేయండి, సో మంచి లెవెల్స్ దగ్గర ఉంది అని. సో ఈరోజు మనం చూస్తే కనుక 7-8% దాకా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ఈవెన్ వాళ్ళ రిజల్ట్స్ అనేవి బాగాలేకపోయినా సరే సో పుషప్ చేశారు పైకి, సో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో ఈ వీడియోలో అలాంటి ఒక 2 బాటమ్ అవుట్ అయిన షేర్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నేను ఈరోజు ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. ఆప్షన్స్లో మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చాను సేమ్ కాల్స్. సో ఆ కాల్స్లో ఒక కాల్ అనేది నేను చేశాను అనమాట. దాంట్లో నాకు అరౌండ్ 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో దాని గురించి చూద్దాం. ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. బ్యాంక్ నిఫ్టీ 22 అక్టోబర్ 24,000 పుట్ ఆప్షన్ బై చేసాం. మార్కెట్ మార్నింగ్ బాగా పాజిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం నెగిటివ్ ఉంది. సో ఆ టైంలో నేను ట్రేడ్ చేశాను. సేమ్ కాల్ అనేది వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాను అనమాట. సో ఈ కాల్లో నాకు అరౌండ్ 2925 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2 టైమ్స్ చేశాను సేమ్ కాల్లో. సో ఫస్ట్ టైం వచ్చేసరికి 1300 రూపీస్, మళ్ళీ కూడా సేమ్ కాల్ చేశాను, మళ్ళీ కూడా ఇంకో 1000 రూపీస్ అలా వచ్చిందనమాట. సో అరౌండ్ 3000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో దీంట్లో ఒక 200 రూపీస్ ఛార్జెస్ పోయినా సరే 2700 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ అనేది వచ్చిందన్నమాట ఈరోజు. సో మీరు కూడా ఈ విధంగా ఎర్న్ చేద్దాం అనుకుంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అనేది అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అనేది చేయండి గైస్. సో నేను మిమ్మల్ని జాయిన్ అనేది చేస్తాను అనమాట. డీటెయిల్స్ అనేవన్నీ కూడా అక్కడ పంపిస్తాను. సో ఆ వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతాం. మెయిన్ టాపిక్ వచ్చేసరికి 2 షేర్స్ మనకి ఇప్పుడు బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఆ షేర్స్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఆ షేర్స్ మంచివా కాదా, ఇచ్చింది ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ షేర్ వచ్చేసరికి ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. అది వచ్చేసరికి ఐటీసీ లిమిటెడ్. సో అందరూ అంటున్నారు ఈ షేర్ బాటమ్ అవుట్ అయిపోయింది, దీంట్లో మూమెంట్ లేదు అని అంటున్నారు ఫ్రెండ్స్. మనం ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ కంపెనీలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా? సో ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ ఐడియా చూడండి, పడిపోయింది. ఎందుకంటే మంచి కంపెనీ కాదు. సో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేవి తగ్గిపోయారు. సో ఆటోమేటిక్గా కంపెనీ అనేది కింద పడిపోయింది. లోన్స్ ఉన్నాయి, డెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. సో అందువల్ల కింద పడిపోయింది. అలాగే ఎస్ బ్యాంక్ తీసుకోండి, లోపల ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, లోన్స్ రికవర్ చేయలేకపోయారు. సో ఎస్ బ్యాంక్ పడిపోయింది. అలాంటి కంపెనీస్ కింద పడిపోతే అలాంటి కంపెనీస్ మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయకూడదు. బట్ ఏదైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ ఉందో అలాంటి కంపెనీస్ మంచి లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్టు కనుక మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీరు అడగొచ్చు, లాస్ట్ 5 ఇయర్స్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మంచి రిటర్న్స్ రాలేదు, సో వాళ్ళు లాసెస్లో ఉన్నారు కదా అని. బట్ మనం ఇంకా కూడా బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర బై చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనకి ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళినా సరే మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో రీసెంట్గా కూడా ఇది 190-200 దగ్గర కూడా వెళ్ళింది కదా. సో 200 పైకి కూడా వెళ్ళింది. సో మళ్ళీ కూడా మనకి మంచి లెవెల్ దగ్గర దొరుకుతుంది. సో ఇలాంటప్పుడు మనం కొంత అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో ఓకే, ఇది నాట్ మూవింగ్ స్టాక్, ఒక రేంజ్ బౌండ్ స్టాక్ అనుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం పోర్ట్ఫోలియోలో కొంత క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఫుల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేయకుండా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని మనం లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేస్తుంటే కనుక మనకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ ఐటీసీ లిమిటెడ్ గురించి కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకుందాం. సో తెలుసుకున్న తర్వాత ఆ స్టాక్ గురించి కూడా చూద్దాం చార్ట్స్లో. అప్పుడు ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఐటీసీ లిమిటెడ్, నేను screener.in వెబ్సైట్లోకి వచ్చాను. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్. సో ఈ మార్కెట్ క్యాప్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అరౌండ్ 2,03,894 crores మార్కెట్ క్యాప్ ఉంది. కరెంట్ ప్రైస్ అరౌండ్ 168 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూడండి 266 దగ్గరికి వెళ్ళింది. ఈవెన్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళినా మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. బట్ టైం పడుతుంది, స్లోగా వెళ్తుంది. 50 వీక్ లో చూస్తే కనుక 135 లెవెల్ దగ్గరికి వెళ్ళింది. సో ఈ లెవెల్స్ కూడా వస్తుందని చాలామంది చెప్తున్నారు. మేబీ రావచ్చు. బట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏదైతే లెవెల్స్ దగ్గర ఉన్నాయో అక్కడ కూడా మనం కొంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పడితే ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఒక్కసారిగా ఎప్పుడు బల్క్లో పెట్టకూడదు, కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో మన స్టాక్ పీ రేషియో చూస్తే కనుక ఐటీసీది 13.8 ఉంది. బుక్ వాల్యూ చూడండి 53 ఉంది. డివిడెండ్స్ చూడండి 6.13 ఉంది. డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి డెప్ట్ అనేది చాలా స్మాల్ ఉంది. సో 277 crores అనేది డెప్ట్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి 248 ఉంది. మనకి కరెంట్ ప్రైస్ అరౌండ్ 168 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో
తక్కువకి ఇంకా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా బై చేయాలి. కంపెనీలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, నిఫ్టీలో టాప్ 10 స్టాక్స్లో ఒక స్టాక్ అనమాట. సో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ మనకి వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో ఎక్కువ క్వాంటిటీస్ పెట్టకండి ఇలాంటి షేర్లు. ఇది రేంజ్ బౌండ్ షేర్ అనమాట. ఒక రేంజ్లో మాత్రమే ట్రేడ్ అవుతుంటుంది. అది బ్రేక్ అయితే మళ్ళీ ఇంకో రేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది. ఆ విధంగా వెళ్తుంది. గ్రోత్ స్టాక్ కాదు, బట్ రేంజ్ బౌండ్ షేర్. మనం కొంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు అనమాట. మన చార్ట్స్లోకి వెళ్తే కనుక వన్ డే చార్ట్ చూస్తే కనుక కంటిన్యూస్గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఇది కింద పడి అది 135 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ కూడా రికవరీ అయిన తర్వాత అరౌండ్ 208 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ కూడా ఇప్పుడు ఫాల్ అయింది. సో దీని లెవెల్ చూడండి 160. ఈ లెవెల్ అనేది మంచి లెవెల్ అనమాట. సో ఈ లెవెల్ దాకా ఒకవేళ వస్తే కనుక అప్పుడు బై చేయండి. లేదా ఇక్కడ మనకి ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కనుక రీట్రేస్మెంట్ అవుతున్నట్టుంది. సో ఇలా రీట్రేస్మెంట్ అవుతున్నా సరే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మంచి లెవెల్సే, యూ కెన్ బై అనమాట. లేదా ఒకవేళ కొంచెం కింద పడినట్టయితే కనుక ఆ 160 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ దగ్గర మీరు బై అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్కి. సో ఇది మన ఫస్ట్ షేర్ అనమాట. అలాగే నెక్స్ట్ షేర్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ షేర్ వచ్చేసరికి ఎయిర్టెల్ అనమాట. సో ఎయిర్టెల్ కూడా మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. ఎవరైతే ఈ స్టాక్ 580 దగ్గరికి దాకా కూడా వెళ్ళింది, మళ్ళీ కూడా కింద పడుతుంది. ప్రజెంట్ మార్కెట్ క్రాష్ కాకముందు ఇది 565 570 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ స్టాక్ మార్కెట్ క్రాష్లో అరౌండ్ 400 రూపీస్ దగ్గరకి వెళ్ళింది. మళ్ళీ కూడా రేజ్ అయ్యి మళ్ళీ 585 590 దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ కూడా ప్రస్తుతం ఏదైతే మార్కెట్ క్రాష్లో ఉందో సేమ్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇలాంటి షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయితే మనకి మంచి రిటర్న్స్ అయినా వస్తాయి. సో మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఒక 20-30% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఈ షేర్లో మనం ప్రస్తుత లెవెల్స్ దగ్గర కొంచెం ఇన్వెస్ట్ చేసింటే కనుక వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి మంచి రిటర్న్స్ అయినా ఉండొచ్చు. ఈ స్టాక్ ఇంకా ఎంతవరకు పడుతుందో మనం చూద్దాం. అంతకంటే ముందు ఫండమెంటల్స్ అనేవి చూద్దాం ఈ స్టాక్కి. సో భారతీయ ఎయిర్టెల్ యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 2,19,122 crores అనమాట. కరెంట్ ప్రైస్ అరౌండ్ 396-400 రేంజ్లో తిరుగుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 612 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. 50 వీక్ లో చూస్తే కనుక 326 రూపీస్ కూడా వచ్చిందనమాట. స్టాక్ పీఈ చూడండి 118 ఉంది. బుక్ వాల్యూ 141 ఉంది. డివిడెండ్ లీల్ 0.50. ఎక్కువ డివిడెండ్స్ ఇవ్వవు. బట్ ఏదైతే లీడింగ్ సెక్టర్ బయట అందరం కూడా జియో సిమ్ లేదా ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాం. సో ఈ స్టాక్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ 1000 రూపీస్కి వెళ్ళినప్పుడు మనం బాధపడతాం. ఎందుకు మనం ఆ 300 రూపీస్ దగ్గర 400 రూపీస్ దగ్గర తీసుకోలేదని చాలా బాధపడతాం. లాంగ్ రన్లో చెప్తున్నాను. సో మంచి లెవెల్స్ దగ్గర తీసుకొని హోల్డ్ చేసినట్టు కనుక మనకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఇక్కడ కొంచెం డౌట్ ఉంది. టెలికామ్ కమ్యూనికేషన్ సెక్టర్కి డెప్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఏదైతే మార్కెట్ క్యాప్ కన్నా డెప్ట్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే టెలికామ్ కమ్యూనికేషన్సే డెప్ట్ మీద నడుస్తాయి. ఎందుకంటే బ్రాడ్బ్యాండ్స్ అన్ని కొనాలంటేనే వాళ్ళకి డెప్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్ యొక్క పీర్ కంపారిజన్ చూసినా సరే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్స్ అనేవి చాలా బాగున్నాయి. దీనికంటే జియో ఉంటుంది, బట్ జియో మన మార్కెట్లో లేదు, రిలయన్స్లోనే కలిసిపోయింది కదా. సో అందువల్ల మనం దాన్ని కంపేర్ చేయలేం. బట్ ఏంటంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ స్టాక్ అనేది చాలా మంచి పీర్ కంపారిజన్ చేసినట్టు కనుక ఎయిర్టెల్కి కాంపిటీటర్ అనేది కేవలం జియో మాత్రమే ఉందన్నమాట. అలాగే వీళ్ళ సేల్స్ చూడండి ఫ్రెండ్స్, 2017 నుంచి 2020 దాకా ఎవ్రీ క్వార్టర్లో కూడా వాళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం క్వార్టర్లో ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా అరౌండ్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో టెలికామ్ కమ్యూనికేషన్ సెక్టర్కి అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ నెట్ ప్రాఫిట్స్ కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి. బట్ ప్రస్తుతానికి వీళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రాఫిట్స్ అనేవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. అందువల్ల స్టాక్ ప్రైస్ అనేది కొంచెం పడుతుంది. బట్ వన్స్ కోలుకుంటే ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం చార్ట్స్లోకి వెళ్ళి చూసినట్టయితే కనుక భారతీయ ఎయిర్టెల్ స్టాకు అరౌండ్ మార్కెట్ క్రాష్లో 400 రూపీస్ దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం కూడా సేమ్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా క్రాష్ అయితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 330 360 ఈ 360 లెవెల్ ఉంది కదా. సో ఇది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గరైనా మీరు బై చేయొచ్చు. లేదు కొంచెం వెయిట్ చేసి బై చేద్దాం అనుకుంటే 360 లెవెల్స్ రాగానే అక్కడైనా మీరు బై అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి సడన్గా రేజ్ అయింది. సో ఇది అరౌండ్ అక్టోబర్ 2019లో వచ్చిందనమాట. సో ఆ లెవెల్ నుంచి బాగా ఇంక్రీజ్ అయింది. సో మళ్ళీ వస్తే కనుక ఆ లెవెల్స్కి అనేది రావచ్చు 350 360 లెవెల్స్. సో అక్కడ దాకా వెయిట్ అనేది చేసైనా బై అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. సో ఇది మన సెకండ్ షేర్ ఫ్రెండ్స్, ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.